ప్రీబయాటిక్స్ అంటే ఏంటి? మన బ్యాక్టీరియాని పెంచుకోవటానికి దానికి మనం పెట్టే ఎరువు లాంటిది. వీటిల్లో 3 మేజర్ గ్రూప్స్ ఉంటాయి: ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్, గెలక్టో ఆలిగోసాకరైడ్స్, ట్రాన్స్గెలక్టో ఆలిగోసాకరైడ్స్. సో ఈ ఏం చేస్తూ ఉంటాయంటే మన బ్యాక్టీరియాని పెంచడానికి దానికి ఫుడ్ లాగా అనమాట. ఇవి న్యాచురల్గా వచ్చేసి ఫైబర్ రిచ్ ఫ్రూట్స్లోను, ఫైబర్ రిచ్ వెజిటబుల్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. నౌ కమింగ్ టు ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే ఏంటి? డైరెక్ట్గా లైవ్ బ్యాక్టీరియాని మనం బాడీలోకి తీసుకోవటం. లైవ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ప్రతి బ్యాక్టీరియా మంచిదేనా? కాదండి. దీనిలో మనం కొన్ని మేజర్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసాం రీసెర్చ్ ద్వారా. ఏంటి అయ్యి? లాక్టోబాసిల్లస్, సెకరోమైసిస్, బైఫిడోబాక్టీరియం అనే గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈ ఎక్కడ దొరుకుతాయి? మనం తీసుకునే పెరుగులోను, మజ్జిగలోను, చద్దన్నంలోను ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్గా ఫేమస్ అయిన కంబూచా లాంటి డ్రింక్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. సో పోస్ట్బయాటిక్స్ అంటే ఏంటి? పోస్ట్బయాటిక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి బ్యాక్టీరియా పెరగగా దానివల్ల వచ్చే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ని పోస్ట్బయాటిక్స్ అంటాం. సో ఇవి ఎలా ఉంటాయి? ఏంటి అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఈకోయిక్ యాసిడ్స్ ఎట్సెట్రా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ డైట్ ద్వారా పెంచుకోవచ్చు, తీసుకునే మెడికేషన్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ చేసినా కూడా మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ అ వే టు ఇట్. దాన్ని మనం గట్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఏంటి అంటే ఇతరుల మోషన్ని మనం తీసుకుని ఫిల్టర్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. సో మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ రకమైన డైట్ తీసుకోవాలి అని మీకు తెలుసుకోవాలని ఉంటే ఫాలో చేసి డైట్ అని కమెంట్ చేయండి. నేను మీకు PDF పంపిస్తాను.